భగవద్గీత ఇంత దూరం చదివిన తర్వాత నాకొక మాట రియలైజ్ అయింది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేమందరం ట్రైన్లో ట్రావెల్ చేసే ఉంటాం. ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసే ఉంటాం. సో వెయిటింగ్ హాల్లో మన పని ఏంటి? రిలాక్స్ అవ్వడం, నెక్స్ట్ ట్రైన్ వచ్చేదాకా వెయిట్ చేయడం. వాట్ ఇఫ్ మన జీవితం అలాగే అయి ఉంటే? ఈ లోకంలో మనం వెయిట్ చేయడానికి వచ్చి ఉంటే, బట్ మన కర్మం వల్ల ఆ వెయిట్ టైమింగ్ పెరిగిపోతుంది. ఆగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భగవద్గీత చాప్టర్ 5 శ్లోక్ నంబర్ 17లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, నువ్వు కానీ ఈ జ్ఞానంని పొందితే నువ్వు జన్మం ఇంకా మృత్యు సైకిల్ నుంచి బయటపడతావు. ఎవరెవరు ఈ జ్ఞానంని తెలుసుకుంటారో వాళ్ళకి ఇంకో జన్మ ఉండదు. వాళ్ళు పూర్తిగా పరమాత్మ లోపలికి వెళ్ళిపోతారు. దీన్ని 4 టైప్స్లో చెప్తాను, వినండి. భగవంతుడిపై బుద్ధి స్థిరపడినవారు, తదత్ బుద్ధాయ. ఎవరి మనసు పూర్తిగా భగవంతుడిపైనే ఉంటుందో వాళ్ళకి తదాత్మనః అంటారు. ఆయనపై దృఢ విశ్వాసం ఉన్నోడు తనని షాహ అంటారు. ఆయననే తన లక్ష్యంలాగా పెట్టుకున్న వాళ్ళకి తత్పరాణాయ అంటారు. సో ఇప్పుడు దాకా నాకేం అర్థమైందంటే, మనం ఈ బర్త్ ఇంకా డెత్ సైకిల్ నుంచి బయటికి రావాలి. అది రావాలంటే దేవుడి గురించి నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలంటే భగవద్గీత లాంటి గ్రంథం చదవాలి. గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషః.